నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కిసాన్ సంయుక్త మోర్చా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీని శనివారం నిర్వహించారు. కొత్తగూడెం విద్యానగర్ బైపాస్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్, బస్టాండ్, సూపర్ బజార్ మీదుగా ఓల్డ్ డిపో నుండి రైల్వే స్టేషన్ చేరుకున్న అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతుల కార్మికుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబిస్తుందని అన్నారు. పంట ఖర్చులు పెరుగుతున్న 12 నుంచి 17% కంటే అధికంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దుస్థితి కొనసాగుతుందన్నారు. రైతుల డిమాండ్ ప్రకారం C2+50 పంటల పెట్టుబడి ఖర్చుకు ఆధారంగా 50% కలిపి మద్దతు ధరలను పెంచడం లేదని, మద్దతు ధరలను నిర్ణయించడం లేదని ఆయన అన్నారు. గతంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగించారని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుగా రావలసిన వాటాలను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు అన్యాయం చేశారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 4 ఏళ్ల క్రితం వేలాది ట్రాక్టర్లతో లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను, పంట రుణమాఫీలను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మాఫీలు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల బాగోగులను, కష్ట సుఖాలను దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన రుణమాఫీలను, రైతు బంధు పోడు రైతులకు పట్టాలు లాంటి ప్రభుత్వ పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబిస్తున్న కారణంగానే సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో 26న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, గుమ్మడి నర్సయ్య, అన్నవరపు సత్యనారాయణ, బూక్య రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దారు శ్రీనివాస్, కోబల్ రవికిరణ్, శ్రీనివాస్, వీరన్న, టీయూసీఐ జిల్లా నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా అదేవిధంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ 2 ప్లాట్ఫామ్ల ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి, అందులో భాగంగానే గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో రైతాంగం పెద్ద ఎత్తున కొట్లాడి దాన్ని ఉపసంహరించుకునేటట్టుగా చేసినటువంటి చరిత్ర మనం చూసాం. ఆ చారిత్రక పోరాటం జరిగినటువంటి రోజు 2020 నవంబర్ 26వ తేదీన. ఆ పోరాట నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి తదితర 14 రకాల డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతు కార్మిక సంఘాలు ఐక్యంగా నిలబడి ఆ 14 రకాల డిమాండ్లకు తోడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక 3 రకాల డిమాండ్లను యాడ్ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టుని ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి స్థాయికట్టు స్థిరీకరించాలని, పత్తి పంట పండేటటువంటి ప్రతి మండలంలో సిసిఐ కేంద్రం ఏర్పాటు చేయాలని, పోడు భూమి పట్టాలన్నిటికీ అన్ని రకాల భూములకి పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ 3 రకాల డిమాండ్లు కూడా యాడ్ చేసి 26వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీని అన్ని సంఘాల తరఫున ఒక ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయాలని చెప్పేసి భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘ నాయకులు, ట్రేడ్ యూనియన్, అదేవిధంగా రైతు సంఘాల బాధ్యులు అందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం చొప్పున మాట్లాడవలసిందిగా నవంబర్ 26న జరగబోయేటువంటి దేశవ్యాప్త అన్ని జిల్లాల్లో
కలెక్టర్ ఆఫీసుల ముందు జరగబోయేటువంటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి దేశ ప్రజలందరూ ముందుకు రావాలని, దేశ ప్రజలందరూ దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలి. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి మళ్ళొకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రైతులకి అన్యాయం జరుగుతుంది. పరిశ్రమల్లో గనులలో పనిచేసేటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతుంది. కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తూ దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతు రంగానికి అన్యాయం చేస్తూ చట్టాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని గద్దె దింపమని డిమాండ్ చేస్తూనే మూడోసారి అధికారంలోకి వచ్చిన నాకు ఎదురే లేదనే ధీమాని ఎదుర్కోవటానికి మనమందరం సిద్ధం కావాలి. ఆయనకు దేశ ప్రజలందరూ ఓట్లు ఇచ్చింది ప్రజల్ని మోసం చేయమని, ప్రజల్ని దగా చేయమని, ప్రజల్ని దోచుకోమని, దేశ సంపదనంతా ప్రైవేటు కంపెనీలకి దోచిపెట్టమని కాదు. ఆ విధంగా ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఆ విధంగా నిరసన కార్యక్రమం ఆ నరేంద్ర మోడీని కళ్ళు తెరిపించే విధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఈ నెల 26వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక పరిపాలనకి నిరసనగా జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు అఖిలపక్షం రైతు సంఘాలు అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే కేంద్ర రాష్ట్రంలో రైతు రాజ్యం రైతే రాజు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులకి చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా రైతులని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, అలాగే కొత్త రుణాలు ఇస్తామని, జిల్లాలో మిగిలి ఉన్నటువంటి బోర్డు భూములకి పట్టాలు ఇచ్చి వారికి కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏది ఒకటి మరి నెరవేర్చలేదు. దానికి నిరసనగా ఈ నెల 26వ తేదీన జరిగేటువంటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవుకుంటాం. అధ్యక్ష, భారతదేశంలో ఎస్కేఎంపీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాని మనందరం జయప్రదం చేయాలి. దానితో పాటు కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాలని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు గెలిచిన నాదే రాజ్యం నాదే మాట అనే పద్ధతిలో మోడీ మరి మాట్లాడుతుంటూ నిన్న నడీర్గా కొట్టాం. ప్రజలంతా తనని 70% పార్లమెంట్లో తను ఓడించిండు. ఇంకా రాబోయే కాలంలో కూడా మనందరం ఐక్యంగా మనం కలిసి ఈ మోడీ ప్రభుత్వాన్ని మట్టుపెట్టినప్పుడే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు. ఇవాళ మన దేశంలో రాష్ట్రంలో చూస్తే మొత్తం అర్హులైన వారందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. ఇవాళ మండల కేంద్రాలలో సిసిసి కేంద్రాలని ఏర్పాటు చేయాలి. అట్లనే ఇవాళ పనికి తగ్గ ఫలితం కూడా ఇవాళ రూపొందించాలని కోరుతూ ముగిస్తున్నాం.